ఢిల్లీ లిక్కర్ పాలసీ మనీ లాండరింగ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత మధ్యంతర బెయిల్ పిటిషన్ తీర్పుపై ఉత్కంఠ కొనసాగుతోంది. ఇవాళ ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు ఈ కేసుపై తీర్పును వెలువరించబోతోంది. ఉదయం 10:30 సీబీఐ స్పెషల్ కోర్టు జడ్జి కావేరి భవేజా తీర్పు వెలువరించబోతున్నారు. కవితకు బెయిల్ వస్తుందా లేదా అన్నది ఉత్కంఠ రేపుతోంది. కవిత బెయిల్పై ఇప్పటికే వాదనలు పూర్తయ్యాయి. దీంతో రౌస్ అవెన్యూ కోర్టు బెయిల్ పిటిషన్పై తీర్పు ఇవాళ్టికి వాయిదా వేసింది. పీఎంఎల్ఏ సెక్షన్ 45 మహిళగా ఎమ్మెల్సీగా ఉన్నందున ముఖ్యంగా తన చిన్న కుమారుడికి పరీక్షలు ఉన్నందువల్ల ఏప్రిల్ 16 వరకు మధ్యంతర బెయిల్ ఇవ్వాలంటూ కవిత బెయిల్ పిటిషన్లో కోరారు. కానీ కవితకు మధ్యంతర బెయిల్ ఇవ్వడాన్ని ఈడీ వ్యతిరేకిస్తోంది. ఒకవేళ కవితకు బెయిల్ ఇస్తే లిక్కర్ కేసు దర్యాప్తుపై ప్రభావం పడుతుందని, సాక్షులను ఆధారాలను తారుమారు చేసే అవకాశం ఉందని వాదిస్తోంది. అంతేకాదు ఇప్పటికే అప్రూవల్ గా మారిన కొందరిని కవిత బెదిరించారని, అందుకు ఆధారాలు ఉన్నాయని కోర్టుకు తెలిపింది. కవిత మధ్యంతర బెయిల్ పిటిషన్ కొట్టేయాలని కోర్టును కోరింది ఈడీ. ఇక ఢిల్లీ లిక్కర్ పాలసీ మనీ లాండరింగ్ కేసులో మార్చి 15న ఎమ్మెల్సీ కవిత అరెస్ట్ అవ్వగా ప్రస్తుతం ఆమె జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నారు. తీహార్ జైల్లో ఆమె ఉన్నారు. రేపటితో కవిత జ్యుడిషియల్ కస్టడీ ముగియబోతుంది. ఈ నేపథ్యంలో కవిత రెగ్యులర్ బెయిల్ పిటిషన్పై ఏప్రిల్ 20న రౌస్ అవెన్యూ కోర్టు విచారణ జరపబోతుంది. లిక్కర్ కేసులో కవితకు మధ్యంతర బెయిల్పై తీర్పు ఎలా ఉండబోతుంది అని బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.